చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్పై జరిగిన దాడిని హిందూ ధార్మిక సంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. ఈ అంశంపై స్పందించిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ ఘటన దురదృష్టకరమని అన్నారు. ఇది ఒక వ్యక్తిపై జరిగినది కాదని ధర్మ పరిరక్షణపై జరిగిన దాడిగా భావించాలన్నారు. హిందూ ఆలయాల నిర్వహణ, ధర్మ పరిరక్షణకు రంగరాజన్ ఎంతో కృషి చేస్తున్నారని, ఆయనపై జరిగిన దాడిని ప్రతి ఒక్కరూ ఖండించాల్సిన అవసరం ఉందని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించి సమగ్ర విచారణ జరిపించి నిందితులను కఠినంగా శిక్షించాలని కోరారు. కాగా రామరాజ్యం స్థాపనా సంఘం అని చెప్పుకునే కొంతమంది వ్యక్తులు ఇటీవల చిలుకూరుకు వెళ్లారు. అక్కడ ప్రధాన పూజారి రంగరాజన్ ఇంటికి వెళ్లి ఆయనతో వాగ్వాదానికి దిగారు. అంతటితో ఆగకుండా భౌతిక దాడులకు పాల్పడ్డారు. రంగరాజన్ ను నేలపై కూర్చుండబెట్టి ఆయన ప్రతిష్టను భంగపరిచే విధంగా మాట్లాడారు. రామరాజ్యం సంస్థలో చిలుకూరుకు వచ్చే భక్తుల్ని కార్యకర్తలుగా చేర్పించాల్సిందే అని వారు ఒత్తిడి తేవటం, అందుకు రంగరాజన్ నిరాకరించటంతో ఆయనపై దాడికి తెగబడినట్లు తెలుస్తోంది. తెలంగాణలోని చిలుకూరు బాలాజీని భక్తులు వీసా బాలాజీగా పిలుస్తుంటారు. హుండీ లేని ఏకైక దేవాలయంగా ఈ ఆలయం ప్రసిద్ధి చెందింది. ఇక్కడికి వచ్చి స్వామిని దర్శించి ప్రదక్షిణ చేస్తే అనుకున్న కోరికలు నెరవేరుతాయని భక్తులు నమ్ముతారు.